పొట్టోడ్ని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోచమ్మ కొట్టిందని ఈ ప్రపంచం మొత్తాన్ని ట్రంప్ చావగొడుతుంటే అలాంటి ట్రంప్ని కూడా మస్క్ మాము ఇరక్కుమ్మేస్తున్నాడా? తాజాగా డోజులోంచి బయటకొచ్చాడా? ఇప్పుడు చూస్తే ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిగ్ బిల్ పై కిల్ ద బిల్ అనే స్థాయిలో పోరాటం చేస్తున్నాడు. మస్క్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయనకి బిల్ కారణంగా వచ్చే నష్టమేంటి? ట్రంప్ వర్సెస్ మస్క్ మధ్య అసలేం జరుగుతోంది? నన్ను క్షమించండి, ఇక నేను దీన్ని భరించలేను. పంది మాంసంతో నిండిన ఈ కాంగ్రెస్ బిల్లు అసహ్యకరమైంది. దీనికి ఓటు వేసిన వారికే సిగ్గుచెట్టు. మీరు తప్పు చేశారని మీకే తెలుసంటూ తీవ్ర పరుష పదజాలంతో కూడిన కామెంట్లు తన ఎక్స్లో పోస్టు చేశారు ఎలాన్ మస్క్. ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ పేరులో బిగ్ బ్యూటిఫుల్ అనే శబ్దాలను బట్టి చెప్పొచ్చు ఈ బిల్ మీద ట్రంప్ సర్కార్కి ఎంతటి గొప్ప నమ్మకం ఉందో. ఇది ఎంతో అందమైన పెద్ద బిల్లుగా వీరు భావించారంటే దాని అర్థమేంటి? భారీ ఎత్తున ఈ బిల్లు ట్రంప్ సర్కార్కి లాభాలను తీసుకొచ్చి పెట్టేదనేగా అర్థం. ఈ బిల్లునే చీల్చి చెండాడుతున్నాడు మస్క్. ఈ బిల్లుపై మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను, ఇదొక చెత్త బిల్లు అన్న అర్థమొచ్చేలా చెడామడా ఈ బిల్లును తీవ్ర స్థాయిలో తిట్టిపోశాడు. అంతేకాదు, దీని కారణంగా దేశ బడ్జెట్ లోటు $2.5 ట్రిలియన్ పెంచుతుంది. అమెరికన్లపై భరించలేని రుణభారాన్ని పెంచుతుంది. ఒక పక్క డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ప్రభుత్వ ఖర్చు ఎలా తగ్గించాలో చూస్తుంటే ఈ బిగ్ బిల్ దానికి రివర్స్లో పనిచేసేలా కనిపిస్తుంది. ఈ బిల్లుకు ఓటు వేసిన వారు సిగ్గుపడాలి. వాళ్ళేం చేశారో వాళ్లకే తెలుసంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశాడు మస్క్. అంతేకాదు, అమెరికాను ఇలా దివాలా తీయిస్తుంటే దేశ పౌరులుగా మీకు బాధ్యతుండక్కర్లా అంటూ హితవు పలికారు మస్క్. అయితే మస్క్ విమర్శలను వైట్ హౌస్ పిచ్చ లైట్ తీసుకుంది. ఈ బిల్లు గురించి మస్క్ అభిప్రాయమేంటో ట్రంప్కి బాగా తెలుసు. ఆయన ఒపీనియన్ ద్వారా ట్రంప్ నిర్ణయం మారదు. ఇదొక గొప్ప బిల్లు, దీన్ని ట్రంప్ తప్పక కంటిన్యూ చేస్తారంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. మస్క్ ఈ బిల్లును ఎందుకంత వ్యతిరేకిస్తున్నారు? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ రీజన్స్ ఏమై ఉంటాయి? అవి చూస్తే, మొదట రాజకీయాల్లో ట్రంప్తో పాటు కలిసి పనిచేస్తూ వచ్చిన మస్క్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బేసిక్గా మస్క్ స్పేస్ ఎక్స్, టెస్లా వంటి కంపెనీలకు సీఈఓ. కానీ మస్క్ ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించి ఆయన రెండోసారి కూడా గద్దెనెక్కే వరకు సపోర్టింగ్గా ఉంటూ వచ్చారు. తన విజయంలో ఇంతటి సపోర్టునిచ్చిన మస్క్కి ట్రంప్ సైతం భారీ ఎత్తున ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆయన ట్రంప్ పరిపాలనలోనూ ఇన్వాల్వ్ అవుతూ వచ్చారో తన వ్యాపారాలకు నష్టం రావటం మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుకెంత అందంగా ఉన్నా అది అమల్లోకొస్తే తన టెస్లా అమ్మకాలకు వికారం చేస్తుందని గుర్తించిన మస్క్ వెంటనే ఎస్కేప్ ప్లాన్ వేశారు. దీంతో ఆయన డోజ్ నుంచి బయటకు రావాలని నిర్ణయించారు. ఈ విషయంలో ట్రంప్ కూడా గ్రాండ్ ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. తనకింతటి సహకారం అందించిన మస్క్కి థ్యాంక్స్ చెప్పారు. కానీ మస్క్ మాత్రం ట్రంప్కి రిటర్న్ థ్యాంక్స్ చెప్పలేని దుస్థితి. ప్రస్తుత విధానం ప్రకారం టెస్లా ఈవీల కొనుగోలుపై $7,500 ట్యాక్స్ క్రెడిట్ వెసులుబాటు ఉంది. ఉపయోగంలో ఉన్న ఈవీలకు కూడా $4,000 ట్యాక్స్ ఫెసిలిటీ ఉంది. గత బైడెన్ హయాంలో అవలంబించిన పన్ను విధానాల కారణంగా టెస్లా అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి. ఒకవేళ బిగ్ బిల్ గాని అమలైతే తాము తమ కస్టమర్లకిచ్చే మినహాయింపులను తగ్గించుకోవాల్సి వస్తుంది. దీంతో ఈవీ మార్కెట్ లీడర్ టెస్లాకు తీవ్ర నష్టం మిగిల్చేలా తెలుస్తుంది. $1.2 బిలియన్ నష్టం వాటిల్లేలా కనిపిస్తుంది. మస్క్ మిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన జారెడ్ ఐజాక్ మ్యాన్ను నాసా చీఫ్గా నియమిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఎందుకో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఏ విషయంలోనూ మస్క్ మనసు విరిగినట్టుగా భావిస్తున్నారు. దీంతో ట్రంప్తో పెట్టుకుంటే మనకు పెద్దగా ప్రయోజనం లేదని మస్క్ ఫీల్ అయినట్టుగానూ అంచనా వేస్తున్నారు. ఏ విషయంలోనూ అసంతృప్తికి లోనైన మస్క్ ట్రంప్ సర్కార్తో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక డోజ్కి మస్క్ ఎప్పుడైతే సలహాదారుగా నియమితులయ్యారో అప్పటి నుంచి మస్క్కి తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి.
డోసు ద్వారా ఖర్చు తగ్గించమని ట్రంప్ కోరడం, అందుకు తగిన విధంగా ఆయన కొందరు ఉద్యోగులను తొలగించడం, మెడికేట్ వంటి కార్యక్రమాల బడ్జెట్ కోతలు, ఇలా పలు రకాలుగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడాల్సి వచ్చేది. దీంతో ప్రజల్లో మస్క్కి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఏర్పడింది. ఇది గుర్తించిన మస్క్ ఒక వ్యాపారవేత్తగా దానిలాంటి రాజకీయ ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల లాభం లేదని భావించి వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. రాజకీయంగా ఎప్పుడైతే ఆయన ట్రంప్తో అంటకాగడం మొదలుపెట్టారో అప్పటి నుంచి మస్క్ వ్యాపారాలకు తీవ్ర అంతరాయాలు ఎదురవటం మొదలైంది. ఇటు బహిరంగ నిరసనలు మాత్రమే కాదు, అటు ఆన్లైన్ పరంగానూ మస్క్ వ్యతిరేకత భారీగా పెరిగింది. దీంతో పాటు హత్య బెదిరింపులు కూడా పెరిగాయి. ఎన్నో హింసాత్మక ఘటనలు సైతం నమోదయ్యాయి. వీటికి టెస్లా టార్గెట్ అయింది. టెస్లా షోరూములు ధ్వంసం కాగా టెస్లా వాహన అమ్మకాలు అమాంతం పడిపోయాయి. మరీ ముఖ్యంగా మస్క్ కంపెనీ షేర్లు సగానికి సగం పడిపోయాయి. నికర విలువ $100 బిలియన్ తగ్గింది. ఏ విషయంలోనూ ట్రంప్ కారణంగా మస్క్ దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో మస్క్ చెప్పేదేంటంటే, నేను పరిపాలనకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకోవటం లేదు, కానీ పరిపాలన చేస్తున్న ప్రతి తప్పిదానికి బాధ్యత వహించాలనుకోవటం లేదంటారా? అంటే ప్రభుత్వం చేసే ప్రతిదీ తనకేం సంబంధం అన్నది మస్క్ వాదన. కానీ జనం అలా అనుకోవటం లేదు. అన్నిటికీ మస్క్కే సంబంధమంటూ ఆయన కంపెనీలపై ఆ ప్రభావం పడుతుంది. ఇక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించి వెరిజోన్ కి చెందిన $2.4 బిలియన్ ఒప్పందం రద్దు చేసుకోవాలని సూచించారు మస్క్. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కాంట్రాక్టును స్పేస్ ఎక్స్ కి మార్చాలని సూచించారు. అయితే ఇది కూడా ఎదుర్కొట్టింది. మస్క్ ప్రభుత్వంలో చేరిందే స్వప్రయోజనాల కోసమన్న కోణంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కారణాలన్నిటితో ట్రంప్ మస్క్ రొమాన్స్ కి అనూహ్యంగా బ్రేకులు పడ్డం మొదలైంది. బేసిక్గా భారత్ వంటి దేశాల్లో వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తే బాగా కలిసొస్తుంది. కానీ అమెరికాలో ఇందుకు రివర్స్ గేర్ నడుస్తుందా అంటే మస్క్ విషయంలో చూస్తే అలాగే చెప్పాల్సి ఉంటుంది. మస్క్ ఒక సీఈఓగా తీసుకునేలాంటి డెసిషన్స్ పరిపాలనలో సాధ్యం కావడం లేదా అంటే అదే నిజమని తెలుస్తోంది. ఇంతకీ మస్క్కి పాలిటిక్స్కి ఎందుకు కలిసి రాలేదు? ట్రంప్ సర్కార్ రెండోసారి కొలువైన తరువాత జరిగిన ఘటన డోర్ చీఫ్ గా ఉద్యోగుల్లో కోత విధించేలా నిర్ణయం. అయితే ఇక్కడే విదేశాంగ మంత్రి రూబియోకి మస్క్ కి ట్రంప్ ఎదుటే గొడవైందంటారు. తాను తొలగించక ముందే 1500 మంది ఉద్యోగులు స్వయంగా తప్పుకున్నారని అంటారు రూబియో. మస్క్ చెప్పినట్టు తప్పించాలంటే వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని మరీ తొలగించాల్సి ఉంటుందని సెటైర్లు వేశారట విదేశాంగ మంత్రి. అప్పట్లో ఇదో సంచలన వార్తగా మారింది. దీనిపై ట్రంప్ సైతం ఖండనలు ఇవ్వాల్సొచ్చింది. బిజినెస్ డైనమిక్స్ పొలిటికల్ డైనమిజానికి చాలా తేడా ఉంటుంది. ఒక అధినేత మాట కంపెనీల్లో శిరస వహిస్తారు. అది ప్రజల విషయంలో అలా ఉండదు. ఇక్కడ స్వేచ్ఛ పీక్ స్టేజ్ లో ఉంటుంది. దీంతో ఏ చిన్న తేడా వచ్చినా రచ్చ రచ్చ అవుతుంటాయండి. వాషింగ్టన్ పోస్ట్ చెప్పే కథనాల ప్రకారం 2024 యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కోసం మస్క్ ఇచ్చిన విరాళం $288 మిలియన్. ఈ మొత్తం ఇండియన్ రూపీస్ లో చెప్తే సుమారు 2500 కోట్లు. అందుకే కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని నేరుగా అడిగేశాయి కూడా, ఇకపై మీ విరాళాల వెల్లువ ఇలాగే కొనసాగుతుందా అని. అలాంటిదేం లేదు, నేను ప్రచారానికి పెద్ద గొప్పగా ఖర్చు చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారాయన. ఏది ఏవైనా భారీ మొత్తంలో విరాళం ఇచ్చినందుకు తనకు మిగిలింది వరుస ఎదురు దెబ్బలు. ట్రంప్ కూడా బిజినెస్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన వారే. అయితే ఆయన అన్ని వదులుకుని డిసైడ్ అయిన బాపతు. అదే 53 ఏళ్ల మస్క్ అలా కాదు. తన వ్యాపారాన్ని మరింత ఎత్తులకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఆయన తండ్రి ఎరోన్ మస్క్ చెప్పడాన్ని బట్టి చూస్తే మస్క్ కొత్త ప్రాజెక్టు పేరు న్యూరాలింక్. విరిగిన వెన్ను తిరిగి అంటించి చూపు కోల్పోయిన వారిని తిరిగి చూడగలిగేలా చేయటం ఈ ప్రాజెక్టు ప్రధానాంశం. అంటే మస్క్ బుర్రలో ఇలాంటి ఐడియాలు మస్తుగా ఉంటాయన్నమాట. అక్కడ వాడిలాంటి బిజినెస్ స్మార్ట్నెస్ ని ఇక్కడ చూపించాలనుకున్నారు. గవర్నమెంట్ లో ఉంటే అనుకున్న పనులు సాధించవచ్చనుకున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే మస్క్ బిజినెస్ మైండ్ కి భారీ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఒక పక్క చూస్తే టెస్లా అమ్మకాలు భారీ ఎత్తున తగ్గుదల, షేర్ల అమ్మకాలు 50% పడిపోవటం, తన $1 బిలియన్ సంపద ఆవిరైపోవటం, తాను చేసినా చేయకున్నా ట్రంప్ పాలనాపరమైన పాపాలన్నిటికీ కారకుడు మస్కే అన్న చెడ్డ పేరు. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది ఎలాన్ మస్క్ కి.
తాను కార్లు తయారు చేసి అమ్మినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే అన్న విషయం తెలిసొచ్చింది. ఇక్కడ్నుంచి రాకెట్లను అవలీలగా పైకి పంపి వాటిని యాజ్ ఇట్ ఈస్ కిందకు దింపినంత సులువు కాదు రాజకీయాలంటే అని స్పష్టమైపోయింది. అందుకే మస్క్ రాజకీయాలకు దూరం కావటంలో భాగంగా తొలుత డోజ్ నుంచి తప్పుకున్నారు. ఆపై ట్రంప్ సర్కార్ తీసుకొస్తున్న బిల్లులపై తన వ్యతిరేకత తీవ్రతరం చేస్తున్నారు. వ్యాపారంలో లాభనష్టాలు క్వైట్ కామన్. కానీ కోరి కొని తెచ్చుకోవటానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? మస్క్ కి ఇక్కడే తన పొలిటికల్ స్పీడ్ కి సడన్ బ్రేక్ వేశారు. ఆయన రాజకీయాల్లోకి ఇంత భారీ విరాళాలు ఇచ్చి మరీ రావటం వెనుక కొన్ని బిజినెస్ డీల్స్ ఉన్నాయి. తన ఫ్రెండ్ ఐజాక్ మ్యాన్ ని అత్యంత సులువుగా నాసాకు చీఫ్ చేసేయవచ్చని భావించారు. కానీ తన అంచనాలన్నీ తప్పాయి. వీటికి తోడు తన కార్ల అమ్మకాలు పడిపోవటం, షోరూములపై దాడులు, ఇలా వరుస దెబ్బలతో దిమ్మ తిరిగింది. కొందరి అంచనాలను బట్టి చూస్తే మస్క్ కి కూడా ఎక్కడో తాను కూడా ఒక ట్రంప్ అంతటి వాడు కావాలన్న ఆసున్నట్టుంది. అందుకు ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉంటుందనుకుని ఆయనిలా భారీ విరాళాలిచ్చి మరి ఈ రాజకీయ బురదలో అడుగుపెట్టారు. ఇక్కడ చూస్తే తాను చేసిన దానికి చెయ్యని దానికి చెడ్డ పేరుస్తుంది. దీంతో మైండ్ బ్లాంక్ అయిన మస్క్ యూటర్న్ తీసుకుని ఎప్పటిలాగే పాత మస్క్ గా మిగిలిపోదామని భావించినట్టుంది చూస్తుంటే. ఇక తనకు వ్యాపారాలొద్దు, ఇప్పటికే బోలెడంత వెనకేశామనుకుని డిసైడ్ అయి అన్నిటికీ తెగించి ఒక్కసారైనా అధ్యక్ష అనిపించుకోవాలనుకుంటే తప్ప ఆయన రాజకీయాల్లోకి రాకపోవచ్చు. అప్పటి వరకు మస్క్ పాలిటిక్స్ కి దాదాపు దూరం కావచ్చని అంటున్నారు అమెరికన్ అనలిస్టులు. ఒకవేళ మస్క్ పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఆయన బిజినెస్ ని ఎవరికైనా అప్పగించి తనకు వాటికి సంబంధం లేకుండా రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుంది. అందుకే ఈ గజిబిజి గందరగోళం నుంచి నువ్వు బయటపడాలంటే ఆ ట్రంప్ సావాసం వీడి ఒక్కసారి భారత్ కి రా, ఇక్కడి ఆలయాలను సందర్శించు, ప్రశాంతతను పొందు అంటూ అయోధ్య రామ మందిర దర్శనం చేసుకున్న తండ్రి ఎలోన్ మస్క్ సైతం తనయుడు ఎలాన్ మస్క్ కి సూచించారు. బేసిక్ గా ఎలాన్ మస్క్ ఇటీవల భారత్ లో పర్యటించాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక ఎక్స్ కాంటెంట్ మోడరేషన్ విషయంలోనూ మస్క్ కి భారతీయ అధికారులకు పొసగటం లేదు. దానికి తోడు భారత్ లో టెస్లా కార్ల తయారీకి అవసరం లేనట్టే భావిస్తున్నారు. ఇక్కడ కేవలం టెస్లా అమ్మకాలే తప్ప తయారీకి ఛాన్స్ లేనట్టు అంచనాలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. భారత్ తో ఇన్నేసి ఇష్యూస్ రైజ్ కావటంతో మస్క్ పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. టోటల్ గా బిగ్ బిల్ ద్వారా ట్రంప్ సర్కార్ తన దూకుడు ప్రదర్శిస్తే ఫ్యూచర్ లో టెకిస్ యుఎస్ వచ్చి పనిచేసే ఛాన్స్ లేదంటారాయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బిల్ అమెరికా ఆత్మను చంపేస్తుందని తన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అంటే ఈ భువిపై ఎక్కడెక్కడో జన్మించిన క్రియేటివ్ జీనియస్లు కలిసి పనిచేసే చోటు. అలాంటి చోట ట్రంప్ తన సుంకాలు, బిగ్ బిల్ వంటి చట్టాలు తేవటం వల్ల వారు ఇక రాకుండా పోతారని అంటారు మస్క్. తమ దేశంలోనే సెటిల్ అయి స్థానిక సంస్థలకు పనిచేయటం అలవాటవుతుందని హెచ్చరిస్తున్నారాయన. దీంతో యుఎస్ దారుణంగా దివాలా తీయటం ఖాయమని కుండబద్దలు కొడుతున్నారు మస్క్.